పార్వతీపురం మన్యం జిల్లా అండి. ఇది మన్యం జిల్లా అయితే మన్యం జిల్లాగా పేరున్న పరిస్థితి మాకు ఉందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే గడిచిన 2.5 సంవత్సరాలుగా ఈ రోడ్డు మరమ్మతు పనులు ఉన్నాయని చెప్పి ఆర్ఎంపీ అధికారులకి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారికి చెప్పాం. 10 సార్లు ఇచ్చాం. ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, పట్టించుకునే పరిస్థితి లేదు. మరి గ్రీవెన్స్ ఎందుకు చేస్తుందో తెలియదు. అందుకని ఈరోజు స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంది. పాలకులు పెద్ద జెండా ఎగరేసి గొప్ప చెప్పుకుంటున్నారు. మరి ఈ రహదారి దేనికి తెలియజేస్తున్నాం. ఈరోజు గిరిజన గ్రామాలకు వెళ్తే కొంత బండి మీద వెళ్ళిపోతాం, కానీ ఈ రోడ్డు మీద 3 రాత్రుల రహదారి నిర్లక్ష్యం తెలియజేస్తున్నాం. ప్రతిరోజు కూడా వాహనదారులు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడి ప్రయాణానికి చెలగాటమాడే పరిస్థితి ఉంది. ట్రాఫిక్ చూస్తే 2 3 గంటలు ఒకరోజు రాత్రి ట్రాఫిక్ అయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ పోలీసు సిబ్బంది తప్ప ఎవరు పని చేయలేదు. అందుకనే ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. కారణం ఏంటంటే ఆకులు కట్టుకుని నవ్వుతారు. నవ్వడానికి కాదు, మనకి స్వాతంత్రం రానట్టుగా లెక్క. 1976 ఎలాగైతే ఉన్నాము ఆ రోజు జంతువుల గురించి కొండల మీద దిగి తప్పించుకోవడానికి ఎలాగైతున్నాము ఈరోజు ఆ విధంగా ఉన్నారని చెప్పి తెలియడం కోసమే ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఆర్ఎంపీ అధికారులు వచ్చి మీరు అట్లా మెయింటెనెన్స్ డబ్బులు ఏం చేశారు, అసలు మెయింటెనెన్స్ ఉందా లేదా చెప్పవలసిన బాధ్యత ఉంది. లేకపోతే మీరందరూ కూడా పదవి విరమించి కూడా ఇంట్లో ఉండని చెప్పి తెలియజేస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.